రైట్ ఇక ఉదయం నుంచి చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ నేతలంతా కూడా హల్చల్ చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, షేక్పేట్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సింధురా, ఏదైతే షేక్పేట్ దగ్గరున్న డైమండ్ హిల్స్ కూడా అల్ఫాలా స్కూల్ దగ్గర కూడా ఇక్కడికే ఓటు రెగ్గింగ్ జరుగుతుందంటూ కూడా ఇక్కడికే స్థానికులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పక్క ప్రాంతం నుండి, అంటే జూబ్లీహిల్స్ కాకుండా వేరే దగ్గర నుండి మహిళలను తీసుకురావడము, అంటే ఓటర్ ఐడి కార్డు లేకుండా కూడా కేవలం ఓటర్ స్లిప్తో కూడా లోపలికి వెళ్ళి ఓటు వేయడం కానీ, దానికి సహకరించే పోలీసులు కానీ, అసలు ఎలక్షన్ సిబ్బంది కానీ, చుట్టుపక్కల కాంగ్రెస్ నాయకులు కానీ తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మనతో ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏమవుతుంది సార్, అసలు ఇక్కడ ఇంతమంది ఉండడానికి అవసరం ఏముంది సార్? దురదృష్టం, ఎన్నికల సంఘం, తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం ముగ్గురు కూడా కుమ్మక్కైపోయి ఇవాళ జాకిలు పెట్టి లేపినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేపుతూ ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలనే ఒక చిల్లర. ప్రజలు స్వచ్ఛందంగా ఓటేస్తే ఓటు వేయించుకోండి, జబ్బలు దర్చుకోవాలనేటువంటి ఒక చిల్లరతనం ఏందో నాకు అర్థం కావట్లేదు. మేము ఇలా పోయినాం, జానకి నగర్ పోయినాము, ఐఏఎస్ కాలనీకి పోయినాం, అనేక చోట్లలో కార్వాన్ నుండి, తర్వాత నాంపల్లి నుండి, కార్వాన్ నుండి, యాకత్పుర నుండి వాళ్ళ మనుషులను తీసుకొచ్చి దింపి ఆటోలలో మహిళలను పట్టుకొచ్చేసి బోగస్ ఓటింగ్ చేయిస్తా ఉన్నారు. ఈ అల్ఫలా స్కూల్ దగ్గర ఎంత దుర్మార్గం ఉంది అంటే, పోలీసులు ఉన్నారు అక్కడ, తర్వాత జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు, వాళ్ళంతా ఫేక్ ఓటింగ్ కు వాళ్లే మద్దతు ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. మేము నెత్తి మీద నోరు పెట్టుకుని ఆ లేడీ ఇన్స్పెక్టర్ ఉంటే ఆమెతో అన్నాం, అమ్మ లోపల ఏజెంట్ ఉన్నది, ఆ ఏజెంట్ను కాళ్ళీలో కొడతా అంటున్నారు, బెదిరిస్తున్నారు, బయటకు వెళ్ళిపో అని చెప్పని, ఛాలెంజ్ చేస్తున్నదని చెప్పని, బోగస్ ఓట్లను ఎదుర్కొంటుందని అంటే మీరు కంప్లైంట్ పోయి పోలీస్ స్టేషన్లు ఇవ్వండి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యం సార్. నేను వ్యక్తిగతంగా 2-3 సార్లు పోటీ చేసిన, అనేక ఎన్నికలు జీవితంలో చూసినా కానీ ఇంత చిల్లర ఎన్నికలు, ఇంత రౌడీ ఎన్నికలు, ఇంత బెదిరింపు ఎన్నికలు, ఇంత బోగస్ ఎన్నికలు ఏమి ఇన్నాం. ఎక్కడో యాకత్పుర, చార్మినార్, చంద్రాయనగుట్ట లోపల ఎప్పుడో అయితే అన్నంగా ఇన్నాం, కానీ జూబ్లీ హిల్స్ లో చూస్తా ఉన్నాం ఇవాళ. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారంటే, దాదాపు 18 కంప్లైంట్లు చేసినామండి ఈ బోగస్ ఓటింగ్ల గురించి. తర్వాత పోలీసులు ఎవరైతే చిల్లరగా వ్యవహరిస్తున్నారో వాళ్లపైన కంప్లైంట్లు, మేము 18 కంప్లైంట్లు చేసినాం. నో యాక్షన్ అగేన్స్ట్ దెమ్. కనీసం వాళ్ళను 3 రోజులన్నా విధుల నుండి పక్కకు తప్పించి కొత్త వాళ్ళని పెట్టుంటే పోలీసులు కోఆపరేట్ చేస్తుండే, అట్లా చేయలేదు. మీరు ఇప్పుడు పోండి, మీరు పక్కకు పోతే అల్ఫలా స్కూల్ సెల్లార్లలో 20 మంది, 30 మంది, 50 మంది బయటకెళ్ళి వచ్చినటువంటి ఒక మహిళలందరినీ కూడా పెట్టుకున్నటువంటి ఒక పరిస్థితి. వాళ్ళను గుంపులు తీసుకొస్తున్నారు, పోలీసు వాళ్ళు కొల్లుడున్నారు, అక్కడ ఉన్న బిఎల్ఓలు కొల్లుడున్నారు, లోపల తీసుకుపోతున్నారు. ప్రొటెస్ట్ చేద్దామన్న బీఆర్ఎస్ వాళ్ళ పైన థ్రెటన్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఎన్నిక. ఐ డోంట్ థింక్ దట్ ఇన్ తెలంగాణ దెర్ ఇస్ ఎ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్, దెర్ ఇస్ నో డెమోక్రసీ, దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషన్. అదేదో రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యాంగాన్ని ఏదో అమలు చేస్తున్నట్టుగా ఉంది తప్ప ఇంకొకటి లేదు. ఆయన పేరోల మీద ఉన్నట్టుగా ఇవాళ ఎన్నికల సంఘం వ్యవహరిస్తా ఉంది. మేము ఒక్క దగ్గర కాదు, మొత్తం షేక్పేట్ డివిజన్ లో మేము తిరిగి చూస్తే అనేక చోట్లలో బయట వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే మేము అబ్జర్వేషన్కి వచ్చినామంటారు. ఏం అబ్జర్వేషన్ అంటే అర్థం కావట్లే. ఏం అబ్జర్వ్ చేస్తారు బయట కాన్స్టిట్యున్సీలు వచ్చి? ఓటేసేటువంటి ఒక ఓటర్లు, ఓటు వేయించుకునేటువంటి ఒక బూత్ ఏజెంట్లు ఉంటారు. బయట కాన్స్టిట్యున్సీలు ఎందుకు వస్తా ఉన్నారు? ఎందుకు మహిళలను ఆటోలలో తీసుకొచ్చి డంప్ చేస్తా ఉన్నారు? ఓటర్ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్, 13,000 ఫేక్ ఐడి కార్డ్స్ తీసుకెళ్లి హరీష్ రావు గారు నిన్న తీసుకెళ్లి చూపెట్టినారు. 13,000 ఫేక్ ఐడి కార్డులు చేస్తున్నారని యాక్షన్ లేదు. నేను గంటకు నేను సాయిరాం గారికి, ఆర్ఓ గారికి, ఈ లొకేషన్ లో ఫేక్ ఓటర్లు ఉన్నారు, ఈ లొకేషన్ లో ఫేక్ ఓటర్లు ఉన్నారు, ఇక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది, ఇక్కడ బోగస్ ఓటింగ్, నో యాక్షన్, నో యాక్షన్. ఎందుకు ఎన్నిక? నవీన్ యాదవ్ గెలిచిపోయిండు అని చెప్పని అబ్బాయికి ఇచ్చేయండి సర్టిఫికేట్, అయిపోతుంది. ఊకే పంచాయతీ ఎందుకు? ఈ పోలీసు వాళ్ళు ఎందుకు ఉండాలా? ఈవీఎం లేంది, ఎన్నికలేంది, పోలింగ్ బూత్లు ఎందుకు? ఈ తమాషా అంతా రాసిచ్చిందా ఎన్నికల సంఘం? ఏమన్నా బారాఖూన్ మాఫ్ అని రేవంత్ రెడ్డికి ఏమన్నా రాసిచ్చిందా? బారాఖూన్ మాఫ్ అని సుదర్శన్ రెడ్డి నిద్ర లేవాలా, మొద్దు నిద్రపోతా ఉన్నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. 18 కంప్లైంట్స్, నాట్ 1, 2, 3, 18 కంప్లైంట్స్. ఢిల్లీలో 3 కంప్లైంట్లు ఎంపీలు పోయి ఇచ్చినారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు. నో యాక్షన్. నేను బీహార్లో ఉన్నామా, ఉత్తరప్రదేశ్లో ఉన్నామా? మనం వీరు హైదరాబాద్, తెలంగాణ నడిగడ్డ హైదరాబాద్ లో, బీహార్, ఉత్తరప్రదేశ్ లో జరిగినట్టుగా వాతావరణం కనబడతా ఉంది. ఓటర్లను బెదిరిస్తున్నారు, బూత్ ఏజెంట్లను బెదిరిస్తున్నారు, బీఆర్ఎస్ లను బెదిరిస్తున్నారు.
సార్ ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళనేమో 100 మీటర్ల లోపల ఉంచుతున్నారు, బీఆర్ఎస్ నాయకులు వచ్చేసరికి 100 మీటర్ల అవుట్లను పోలీసులు అటు ఎలక్షన్ సిబ్బంది ఉంటారు. దానికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, మీకు ఎన్నికల కమిషన్ పోలీసులు రేవంత్ రెడ్డి పేరోల్ మీద ఉన్న వాళ్ళ జీతాలు ఇచ్చేది మీరు నేను ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి కోట్లాది మంది ప్రజలు. అది మర్చిపోయి వాళ్ళ రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారి ప్రభుత్వానికి తొత్తులుగా మారి వాళ్ళ ఆయన పేరోల్ మీద ఉన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. బట్ వాళ్ళు చేసేటువంటి తప్పిదం వల్ల ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది. ఇప్పటికే ఇంపర్సనేషన్తో స్వచ్ఛందంగా ఓట్లు ఇద్దామని వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు ఆల్రెడీ కొన్ని బోగస్ చేసే ప్రయత్నం చేసినారు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు కూడా డంప్ చేస్తారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 249 అవుతున్నది. 5 గంటలకు అసలాట మొదలు పెడతారు, 4 గంటలకు అసలాట మొదలు పెడతారు. మొత్తం అంతా బయటకు వెళ్ళి డంప్ చేస్తారు, బెదిరించి అదిరించి లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్లను బెదిరిస్తారు. మేము పోలీసు వాళ్ళు కూడా అసలు నీచంగా ఉన్నది వ్యవస్థ. నాకైతే ఫేర్ అండ్ ఫ్రీ ఎన్నికలు జరుగుతాయని మాత్రం నమ్మకం లేదు. అయినప్పటికీ కూడా ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు. పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు, కేటీఆర్ గారిని కోరుకుంటున్నారు. దానికి చేసిన అభివృద్ధి ఈ రోడ్డు చూడరి, ఈ రోడ్డు ఎవరు వేసినారు? ఇది కేటీఆర్ నేతృత్వంలో వచ్చిన రోడ్డు. ఇదే అల్ఫలా స్కూల్లో ముందు ఉన్నటువంటి ఒక రోడ్డు వేయించింది కేటీఆర్ గారు. ఇట్లా షేక్పేట కాదు, మొత్తం జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రోడ్లు కానీ రకరకాల రీతుల అభివృద్ధి కానీ కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగినటువంటిది. ఇవాళ చెత్త దియరు, నాలాలను పుడికదియరు, డ్రైనేజీల పొంగి పనులతో పట్టించుకోరు, ఆఖరికి రోడ్లు ఊడవరు, ఓట్లు మాత్రం కావాలని చెప్పని అదిరించి బెదిరించి ఇవాళ రాత్రికి రాత్రి 2500 రూపాయలు పంచినారు, చీరలు పంచినారు, గ్రైండర్లు పంచినారు, కుక్కర్లు పంచినారు. ఇంకా తగదన్నట్టుగా ఇవాళ ఇంకా భయం ఉన్నది, ఓడిపోతాం. అయినా ఓడిపోతామని ఇవాళ బోగస్ ఓటింగ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా జిల్లాల నుండి నాయకులు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ప్రతి ఒక్క గల్లీ గల్లీ పోలింగ్ బూత్ తిరుగుతున్నారు సార్. దాని గురించి సిగ్గులేదాళ్లకు రేవంత్ రెడ్డి మెడలోంచి 6 గ్యారంటీ అమలు చేయించే చేత కాదు. మంత్రులుగా వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించే తెలివి లేదు. ఇచ్చిన వాగ్దానాలు డిక్లరేషన్ ఏది అమలు చేయరు, సంపద సృష్టించలేరు, సంపద పంచలేరు. ఇలా పేద ఓటర్లు, మధ్యతరగతి ఓటర్లు పాపం ఏదో ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద అంతో ఇంతో నమ్మకం ఉంది ఈ దేశంలో. నమ్మకం ఉండి వస్తే వాళ్ళ ఓట్లు దొంగోట్లన పడిపోతున్నాయి, లేదా బోగస్ ఓట్లు పడుతున్నాయి. ముఖం పెట్టుకొని తిరుగుతుండ్రో అర్థం కావట్లేదు. ఇక్కడ డెమోక్రసీలో ఎవ్రీబడి హెస్ అ రైట్, బట్ వేర్ ఇస్ ద రైట్ ఫర్ యూ టు డూ ది బోగస్ ఓటింగ్? వేర్ ఇస్ ద రైట్ ఫర్ యూ టు డిస్ట్రిబ్యూట్ మనీ? వేర్ ఇస్ ద రైట్ ఫర్ యూ టు థ్రెటన్ అండ్ ఇంటిమిడేట్ బీఆర్ఎస్ వర్కర్స్? ఎక్కడిది రైట్? ఎక్కడిది? మంత్రులే ఉండి బెదిరిస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఇది బీజేపీ కింద మాత్రం రేవంత్ రెడ్డి కింద పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగం మొత్తం. నేను అందుకే అప్పీల్ చేస్తా ఉన్నా, సుదర్శన్ రెడ్డి గారు నిద్ర లేవాలా. చరిత్ర ఇన్ కేస్ హి డజంట్ డూ హిస్ డ్యూటీ ప్రాపర్లీ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే అదొక హెడ్ ప్రీస్ట్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి హెడ్ ప్రీస్ట్ లాంటి పవిత్రమైనటువంటి ఒక పదవి అది. ఆ పదవిలో కూర్చున్న తర్వాత నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలా, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి. అది వదిలిపెట్టి వాళ్ళ రేవంత్ రెడ్డికి తొత్తు లెక్క పనిచేస్తా ఉన్నాడు. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు కూడా ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దిక్కు కూడా దొంగోట్లు కూడా జరుగుతున్నాయని తెలిసినా కూడా అధికారుల కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరెందుకు పట్టించుకున్న పాపాను కూడా పోలేదంటూ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు అంటే ఏదైతే అల్ఫలా స్కూల్ పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో కూడా కొంతమంది మహిళలు తీసుకొచ్చి డంప్ చేశారు. ఒక్కొక్కరుగా అంటే ఇద్దరిద్దరుగా తీసుకొచ్చి ఇలా పోలింగ్ బూత్ లోకి తీసుకొచ్చి ఓటేపిస్తానంటూ కూడా ఇప్పటికే ఆరోపణ తెలియజేస్తున్నారు. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటర్ ఐడి కార్డు లేకుండా కూడా ఓటర్ స్లిప్లతో కూడా లోపలికి వెళ్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు కూడా తప్పకుండా బీఆర్ఎస్ కే ఓటేస్తారంటూ కూడా కేసీఆర్ చేసిన అభివృద్ధి కూడా అందరినీ ఇప్పుడు కాపాడుతుందంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దొంగోట్లకు కూడా పోలీసులు అటు ఎలక్షన్ కమిషన్ కూడా సహకరిస్తుందంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు కూడా తెలియజేశారు. మరో ప్రధాన విషయం ఏంటంటే 100 మీటర్ల అవతల బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ అటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఉంచుతున్నారు. అదే 100 మీటర్ల లోపల కూడా వీళ్ళని కాంగ్రెస్ కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ వీళ్ళు లోపలికి ఉంచి వాళ్ళు ఓట్లు రెగ్గింగ్ కూడా పాల్పడుతున్నారు. లోపల బూత్ ఏజెంట్లను కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయని కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో సింధూరా.